కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం భద్రతపైన ఎన్డీఎస్ఏ సూచనలతో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులు సంచలనంగా మారాయి. ఎల్ఎండి పరిసరాల్లో నిర్మాణాలు తొలగించాలి అంటూ 200 గృహాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అన్ని డాక్యుమెంట్లతో చేపట్టిన నిర్మాణాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు కాలనీ ప్రజలు. ప్రైవేట్ ఇండ్లకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వ భవనాలను వదిలేయటం సరికాదని అన్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. 1983లో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నిర్మాణం పూర్తి అయింది. డ్యాం నిర్మాణ సమయంలో ఇండ్లు భూములు కోల్పోయిన హస్నాపూర్ ప్రజలకు డ్యాం కట్ట కింద అప్పట్లో ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించింది. వాళ్లంతా ఇండ్లు కట్టుకొని ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. బతుకమ్మ కాలనీ పేరుతో కొన్ని పట్టా భూముల్లోనూ నివాస భవనాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా కాలంగా ఇక్కడే ఉన్నాయి. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం కట్టకు దిగువన ఇలా వందలాది ఇండ్లు ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటికి ఇటీవలే ఇచ్చిన నోటీసులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గవర్నమెంట్ కొత్త లేఅవుట్ ఇచ్చిన ప్రకారంగానే మేము గవర్నమెంట్ ఇచ్చిన లేఅవుట్ ప్రకారంగానే మెదులుకుంటున్నాం. ఇవన్నీ పెద్ద బొందలే ఉండవు కదా సార్. వాళ్ళు కలెక్టర్ చూపిస్తేనే ఇవన్నీ సాఫ్ చేసుకున్నాం. అప్పులు సప్పులు ఎన్నో బాధలు, ఎంత ప్రజలందరికీ ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ కూడా తెలుసు. మేము వచ్చి 46 ఏళ్ళ ఊర్లో వేసిపోయి ఇక్కడ ఉండబట్టి కూడా 23 ఏళ్ళు అవుతుంది. 23 ఏళ్ళు వేసిన పట్టాలకు కూడా ఇంతవరకు కొంతమంది చూపించలేదు. అప్పుడు 40 ఏళ్ల కింద పోయింది హస్నాపూర్ ఊరు డ్యాంలో పోయింది. డ్యాంలో పోయినప్పుడు మీకు పునరావాసం చూపిస్తామని చెప్పిండ్రు. ఒక 20 సంవత్సరాల కనుక మాకు ఏమి ఇవ్వలేదు. 20 సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు 24 సంవత్సరాల కింద మాకు ఈ 60 గజాల భూమి ఇచ్చిండ్రు. మాకు ఇక్కడనే ఇవ్వమని మేము అడగలేదు. డ్యామ్ కట్టకే ఇయ్యండ్రి అని మేము అడగలేదు. కానీ డ్యామ్ కట్టకాలు చూపించిండ్రు కాబట్టి మేము ఇండ్లు కట్టుకొని ఉన్నాం. లోన్లు తీసుకున్నాం, అప్పు తెచ్చుకున్నాం, ఎట్లనో కట్టుకున్నాం. ఇప్పటిదాకా కూడా కొంతమందికి అప్పులు తీరలేదు. ఇంకా మేమైతే మొత్తం ఇల్లే కంప్లీట్ చేసుకోలేదు. ఎట్లనో గోడలుండి తలుపులు ఉంటే చాలని బతుకుతాను. పొద్దుల్ల కూలీ కైకిలు చేసుకొని వచ్చి పొద్దువు కింద బుక్కడ తిని ఇంట్లో వండుకుంటున్నాం. ఇప్పుడు ఈ నోటీసులు వచ్చి 25 ఏళ్ళకు నోటీసులు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మీరు ఇల్లు కాల్ చేయకపోతే మీకు 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, పోలీసులు గుంజి పడేస్తారు, ఇల్లు కాల్ చేయాలి, బొలోరాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం డ్యామ్ కట్టకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదన్నారు అధికారులు. 2021 చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఇల్లు నిర్మించిన వారికి ఏడాది జైలు శిక్ష లేకుంటే జరిమానా లేదంటే 2 విధించే అవకాశం ఉందని నోటీసులు పంపిణీ చేశారు. వీటిని కొంతమంది తీసుకోవడానికి నిరాకరించగా మరికొంతమంది అందులో ఉన్న అంశాలను చూసి భయపడుతున్నారు. నిజంగా ఆక్రమించుకొని కట్టుకున్న వారి ఇండ్లు తొలగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని, అన్ని డాక్యుమెంట్లతో కూడిన నిర్మాణాలు ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు కాలనీ ప్రజలు. ఇప్పుడు కట్టకు 200 మీటర్ల దూరము ఇండ్లు పోతే అని నోటీసులు ఇచ్చారండి మాకు. అక్కడ ఊరు పోయి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఊరు పోతే మళ్ళీ ఎక్కడికి పోవాలి? మేము తాపకు మేము బతికిన రోజులు ఊర్లు మార్చుకుంటూ పోడేనా మా బతికేగా? పేదవాళ్ళం బతకనియరా? పార్టీలు మారుతాయి, ప్రజలు మారుతారు, అందరు మారుతారు. మేము మా బతికేదేనా? ఎన్ని ఊళ్ళో తిరగాలి? ఇంకా తిరిగే ఓపిక మాకు లేదు. మేము ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే సత్తాం, ఇక్కడనే పోతాం. మేము 12 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ. అప్పటి నుండి లేనిది ఇప్పుడు డ్యామ్ నిండుతుంది, మీకు నష్టపరిహారం ఏమి మీరు ఇల్లు కాల్ చేయాలి, కాల్ చేయకపోతే పోలీస్ స్టేషన్లో పెడతాం, కేసులు అవుతాయి అని మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఏమని అడగలే కదా, ఎక్కడ ఇచ్చినా మేము వెళ్ళేటోళ్ళం. ఇన్ని రోజుల నుండి కాల్ చేయమని అన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు అంటారు? ఇదేం మేము ఆక్రమించుకోలే కదా, ఊరు పోతేనే ఇచ్చిర్రు మాకు. ఎల్ఎండి కాలనీలోని డివిజన్ నెంబర్ 5 పరిధిలో సబ్ డివిజన్ 1 డిప్యూటీ ఈఈ పేరుతో నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 150 మందికి నోటీసులు వెళ్లాయి. ఈ ప్రాంతంలోని భూభాగాలు అసలు ఎవరివన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఆనకట్టల భద్రతా చట్టం 2021లో అమల్లోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత ఈ చర్యలు తీసుకోవడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నామని, తమ భూములకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. ఇలా పేదలను మోసం చేసినోడు కూడా బయటకు రావాలి. అయినప్పటికీ కూడా ఒకవేళ భూసేకరణలో వాళ్ళు అమ్మినప్పటికీ కూడా వాళ్ళ పక్షాన మేము ఖచ్చితంగా ఉంటాం. కానీ ఆ అమ్మినోడు ఖచ్చితంగా జైలుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మోసపోయిన వాళ్ళు మేము ఎట్టు కూడా వాళ్ళు మీరు మోసపోయిన మీకు ఇబ్బంది కల్పించేటువంటి ప్రభుత్వం ఇది కాదు. ఖచ్చితంగా పేదలు ఎవరైనా పేదలే. మోసపోయినప్పటికీ కూడా వాళ్ళ పక్షాన మేము ఉంటాం. ఖచ్చితంగా ఏ ఒక్కరి ఇల్లు కూడా, ఏ ఒక్క ఇటుక కూడా ఇక్కడ తొలగించే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా వీళ్ళందరి పక్షాన ఉంటాం.
వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ నోటీసులపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. డ్యాం కట్ట కింద కేవలం ప్రైవేట్ ఇండ్లకు మాత్రమే నోటీసులు ఇచ్చి ప్రభుత్వ భవనాలకు ఎందుకు వదిలేశారని అడుగుతున్నారు. డ్యాం కట్ట కింద స్పోర్ట్స్ స్కూల్, ఐటీ టవర్ లాంటి భవనాలు ఉన్నాయి. పేదలపై చర్యలు ఎందుకంటూ బీజేపీ నేత సునీల్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మానే డ్యాంకు దూరంలో ఉన్న ఒక 200 మీటర్ల వరకు మీరున్న ఇండ్లు మొత్తాన్ని కూడా ఇది డ్యామ్ సేఫ్టీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ ఇంట్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా కట్టడాలను తొలగించి ఏర్పాట్లు మీరు చేసుకోవాలి. లేకపోతే అడ్డస్తే జైలుకు పంపుతాం, లేకపోతే మొత్తం మేము కూలగొడతాం అని చెప్పేసి వీళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు. ప్రభుత్వ భూములలో కట్టించింది మీరే. ప్రైవేట్ల పట్టాదారులు 40-50 సంవత్సరాల పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు, ఈ గరీబ్ వాళ్ళు. మరి ఇలా ఐటీ టవర్ ఉంది, ఉజ్జల పార్క్ ఉన్నది, ఇలా మంచి మంచి బిల్డింగ్స్ అన్ని కూలగొడతారా? కొన్ని పేదోళ్ళు ఇండ్లే కూలగొడతారా? ఈ స్థలాలను చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. కొన్ని ఆక్రమణలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలను తేల్చకుండా డ్యాం సేఫ్టీ చట్టం పేరుతో నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.